ఈ మధ్యకాలంలో చాలా పార్టీలు, చాలామంది నాయకులు ఎన్నికల్లో ఓడిపోతే ఇక మొత్తం కోల్పోయినట్లు, అధికారం లేకపోతే ఇంక సర్వస్వము కోల్పోయినట్లు, రకరకాలుగా బాధలు, అధికారాన్ని నిలబెట్టుకోవడానికి రకరకాల కుట్రలు, కుతంత్రాలు, ఇటువంటి ప్రమాదకరమైన ధోరణి పెరిగిపోతున్న వేళ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు, ఆ ఎన్నికల్లో గెలిచిన పార్టీ అండ్ ఓడిన పార్టీల వాళ్ళ స్పందన నిజంగానే చాలా ఆనందం అనిపించింది. అటువంటి పార్టీలు, అటువంటి నాయకులు దేశవ్యాప్తంగా కూడా రావాల్సిన అవసరం ఉందనిపించింది సీరియస్లీ. ఇప్పుడు అక్కడ గెలిచిన పార్టీ లీడర్ విజయ్ చాలా క్లియర్ కట్గానే స్టాలిన్ గురించి ఉద్దేశించి మాట్లాడేటప్పుడు స్టాలిన్ సార్ అని చెప్పి ఎక్కడే కూడా విజయ్ పార్టీ వాళ్ళు వెళ్ళి ఇంకెవరి మీద దాడులు, దౌర్జన్యాలు, హింస అటువంటివి ఏవీ లేవు. హుందాతో కూడినటువంటి రాజకీయం అది. అండ్ అన్నిటికీ మించి నాకు ఆశ్చర్యం అనిపించింది. అండ్ స్టాలిన్ గారి మీద బేసిక్గా నాకు ఫస్ట్ నుంచి బాగా గౌరవం ఉంటుంది. ఏ అంశం మీదైనా సూటిగా స్పష్టంగా మాట్లాడతారు అని. ఓడిపోయిన తర్వాత తన స్పందన చూసిన తర్వాత అసలు సిసలైన లీడర్కు ఉండాల్సినటువంటి క్వాలిటీ అదే అనిపించింది. స్టాలిన్ గారి నుంచి ఒక ప్రకటన వచ్చింది, మేము చూడని విజయం లేదు, ఎదుర్కొని ఓటమి లేదు, గెలుపోటములకు సంబంధం లేదు, అధికారానికి సంబంధం లేదు, ఉద్యమమే పునాదిగా పుట్టినటువంటి పార్టీ ఇది 7 దశాబ్దాలుగా. ఎక్కడ ఉన్నా కూడా ఆత్మగౌరవం కోసమే ఫైట్ చేసే మనస్తత్వం ఉన్న వాళ్ళం మేము. 1.54 కోట్ల మంది డిఎంకేకి ఓటేశారు. గెలిచిన టీవీకే పార్టీకి, ఓడిన డిఎంకే పార్టీకి మధ్య ఉన్న ఓట తేడా 17 లక్షలు మాత్రమే. సో గెలుపోటములతో సంబంధం లేకుండా ఆశయ సాధన కోసం ఫైట్ చేసే వాళ్ళే డిఎంకే కార్యకర్తలు, ఆ కార్యకర్తలే మా పార్టీకి పునాది అని చెప్పి ప్రకటన విడుదల చేయడమే కాకుండా తాను ఏ నియోజకవర్గంలో అయితే ఓడిపోయారో కొలత్తూరులో, ఓడిపోయిన నియోజకవర్గంలో ర్యాలీ చేశాడు. నాకు ఓట్లేసిన ప్రజలకు కృతజ్ఞతగా అని చెప్పి ఓడిపోయిన మరుసటి రోజే ఓడిపోయిన నియోజకవర్గంలో ర్యాలీ చేశారు. ఎంత ధైర్యం ఉండాలి! ఓడిపోతే మొహాలు చూపించరు, ఓడిపోతే ఇంక అసలు ఎప్పటికో మళ్ళీ కళ్ళకు కనిపించరు. అటువంటి స్టాలిన్ గారు ఓడిపోయిన నియోజకవర్గంలో రాష్ట్రంలో తన పార్టీ అధికారం కోల్పోయి వ్యక్తిగతంగా తాను స్వతహాగా కొలత్తూరులో ఓడిపోతే అక్కడ ర్యాలీ చేశారు. నిజంగా అసలు డిఎంకే కార్యకర్తలు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఒక లీడర్ అంటే అలా ఉండాలి. అధికారం అని ఏముంది? అధికారం లేకపోతే ఇంకేమో అయిపోతామనే మనస్తత్వమే కరెక్ట్ కదా. ఎవరు అధికారంలో ఉన్నా ప్రజల కోసం పనిచేయగలగాలి, కక్షలు కార్పణ్యాలకు దూరంగా ఉండాలి. అటువంటి లీడర్షిప్ అన్ని చోట్ల కావాలి. సీరియస్లీ స్టాలిన్ గారి మీద నాకు మరింత గౌరవం పెరిగింది.